ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పొలిటికల్ గేమ్. ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి మెజార్టీ దక్కలేదు. మొత్తం 40 స్థానాల్లో ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదు. మ్యాజిక్ ఫిగర్ 25 కి చేరుకోవడానికి బీజేపీ ఆపసోపాలు పడుతోంది. 21 మెజార్టీ స్థానాలు సాధించినా ఇంకా భయాందోళనలోనే ఉంది బీజేపీ. ఇద్దరు కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకోవడానికి నానా తంటాలు పడుతోంది. బీజేపీకి ఎమ్మెల్యే, ఎంపీ 2 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నా ఇంకా మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. బీఆర్ఎస్, ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో పీఠాన్ని ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. రంగంలోకి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి దిగారు. మాజీ మంత్రి జోగు రామన్నతో చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తోంది. 6 బీఆర్ఎస్ సభ్యులు, 3 కాంగ్రెస్ రెబల్స్, 6 ఎంఐఎం సభ్యులు కాంగ్రెస్ క్యాంపుకి చేరుకున్నారు. దీంతో తన సొంత 11 సీట్లతో కలిపి మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది కాంగ్రెస్. తాజా సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చిత్ర విచిత్రాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ లో మ్యాజిక్ ఫిగర్ కు 2 సీట్ల దూరంలోనే బీజేపీ ఆగిపోయింది. 48 స్థానాలున్న ఆదిలాబాద్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 25 మంది సభ్యుల బలం అవసరం. ఇక్కడ బీజేపీ 21 చోట్ల గెలిచినా కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంపీ గొడ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఓట్లతో కలిపి 23కు చేరుతుంది. కానీ ఇంకో 2 స్థానాలు వీళ్ళకు బలం కావాల్సి ఉంది. కానీ స్వతంత్రులు అనూహ్యంగా 11 స్థానాలు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ తో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. అటు బీఆర్ఎస్ అనూహ్యంగా కాంగ్రెస్ తో జతకట్టేందుకు సిద్ధమైంది. 6 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్, 6 స్థానాలు గెలిచిన ఎంఐఎం. ఇక్కడ స్వతంత్రులుగా కాంగ్రెస్ నుంచి రెబల్స్ గా పోటీ చేసి గెలిచిన 3 కాంగ్రెస్ తో జత కట్టడంతో ఇక్కడ ఆదిలాబాద్ లో బల్దియా పీఠము కాంగ్రెస్ వశమయ్యే అవకాశాలున్నాయి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లు కాకుండా రెబల్స్ ఎవరైతే గెలిచారో, కాంగ్రెస్ రెబల్స్ గా గెలిచిన చైర్మన్ అభ్యర్థిని, వైస్ చైర్మన్ అభ్యర్థిని డిక్లేర్ చేసే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే 3 వచ్చారో వాళ్ళిద్దరిలో ఒకరికి చైర్మన్ అభ్యర్థి పీఠాన్ని, మరో మైనార్టీకి సంబంధించిన నేతకు వైస్ చైర్మన్ పీఠాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆదిలాబాద్ బల్దియా పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగానైతే ప్రస్తుతం సమాచారం అందుతుంది. క్యాంప్ పాలిటిక్స్ ఇంకా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేవలం ఇద్దరు కౌన్సిలర్ల మద్దతు కోసమే బీజేపీ ఆపసోపాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఆఫర్ కూడా చేసినా కూడా ఎటు తేలని పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో ఉత్కంఠ కొనసాగుతుంటే బైంసాల కూడా సేమ్ సీన్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా 26 స్థానాలున్న ఈ నేపథ్యంలో ఎంఐఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ అక్కడ బీజేపీ ఎత్తులపై ఎత్తులు వేస్తుండటంతో బైంసా కూడా బల్దియా రసకండాల్లో పడిన పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపాలిటీలకు సంబంధించిన 6 చోట్ల, ఉమ్మడి ఆదిలాబాద్ లో 10కి సంబంధించి 6 చోట్ల అంగు వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. థాంక్యూ నరేష్.